పుష్ప 2 విడుదలకు ఒకరోజు ముందు సంధ్యా థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే యువతి మృతి చెందిన సంగతి తెలిసింది. మరోవైపు ఈ ఘటనలో ఆమె కుమారుడు శ్రీతేజ్ పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఈ ఘటన జరిగినప్పటి నుంచి అల్లు అర్జున్ ఆ బాలుడిని ఇప్పటి వరకు పరామర్శించలేదు. ఈ నేపథ్యంలో బన్నీ తండ్రి అల్లు అరవింద్ నిన్న కిమ్స్ హాస్పిటల్ వెళ్లి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అవును, పుష్ప 2 విడుదల సందర్భంగా సంధ్యా థియేటర్లో జరిగిన దుర్ఘటన ఓ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. రేవతి అనే యువతి తొక్కిసలాటలో తన కుమారుడిని రక్షిస్తూ తనువు చాలించింది. అప్పటి నుంచి బాలుడి పరిస్థితి ఏమంతా బాగోలేదు. ఈ ఘటన నేపథ్యంలో తెలంగాణ పోలీసులు పుష్ప 2 హీరో అల్లు అర్జున్ ను A11 గా చేర్చారు. అంతేకాదు, బన్నీని అరెస్ట్ చేయటం, బెయిల్ రావటం, ఒకరోజు జైల్లో ఉంచటం అన్నీ సినీ ఫక్కీలో చెకచెకా జరిగిపోయాయి. మరోవైపు బన్నీ ఇప్పటి వరకు శ్రీతేజ్ ను పరామర్శించకపోవటంపై విమర్శలు వస్తున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వమే అల్లు అర్జున్ హాస్పిటల్ కు రాకుండా ఆంక్షలు విధించినట్టు తెలుస్తోంది. అతను మరోసారి కిమ్స్ హాస్పిటల్ కి వస్తే మరోసారి పరిస్థితులు అదుపు తప్పుతాయనే ఉద్దేశంతో అతన్ని పోలీసులు అనుమతించలేదు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ అనుమతితో శ్రీతేజ్ ను కిమ్స్ హాస్పిటల్లో పరామర్శించారు ప్రముఖ నిర్మాత అల్లు అర్జున్ తండ్రి అయిన అల్లు అరవింద్. అంతేకాదు, శ్రీతేజ్ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన హాస్పిటల్ వైద్యాధికారులతో, శ్రీతేజ్ కుటుంబ సభ్యులతో మాట్లాడి బాలుడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లు అరవింద్ గారు మాట్లాడుతూ, ఇప్పుడే హాస్పిటల్లో చికిత్స పొందుతున్న శ్రీతేజ్ ని ఐసీయూలో చూశాను. డాక్టర్లందరితోనూ మాట్లాడాను. బాలుడి ఆరోగ్య పరిస్థితిని మెరుగుపడుతుంది అని చెప్తున్నారు. రోజు రోజుకి రికవరీ అవుతున్నాడు. గత 14 రోజుల్లో లాస్ట్ 10 డేస్లో బాలుడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడనుంది. పూర్తిగా కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని చెప్పారు. మేము కూడా శ్రీతేజ్ ను సంపూర్ణ ఆరోగ్యంగా చూడటానికి రెడీగా ఉన్నామని చెప్పటం అభినందనీయము అన్నారు. చాలా మంది అభిమానులు, బంధువులు, మిత్రులు అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్ కి వెళ్లలేదని అడుగుతున్నారు. దానికి కారణం, తొక్కిసలాట జరిగిన మరుసటి రోజు ఉదయమే అల్లు అర్జున్ హాస్పిటల్ కి వెళదామనుకున్నాడు. కానీ హాస్పిటల్ అధికారులు నిన్నే కదా ఈ సంఘటన జరిగింది, మీరు హాస్పిటల్ కి ఇప్పుడే రావద్దని చెప్పారు. మాకు అదే కరెక్ట్ అనిపించింది, అందుకే రాలేదు. ఇక ఆ రోజే అర్జున్ పై కేసు వచ్చింది. ఆ కేసులో లీగల్ టీం హెడ్ నిరంజన్ రెడ్డి ఆసుపత్రికి వెళ్లకూడదు, వారిని కలవకూడదు అని ఆయన స్ట్రాంగ్ గా చెప్పారు. ఆ తర్వాత మేము రావటానికి ఎన్నో నిబంధనలు అడ్డుగా ఉన్నాయి. ఇక అల్లు అర్జున్ రోజు బాధపడుతూ, నేను చూడలేకపోయాను, మీరైనా వెళ్ళండి డాడీ అన్నాడు. అందుకే నేను ఇక్కడికి రావటానికి ముందు తెలంగాణ ప్రభుత్వం అనుమతి తీసుకున్నాను. వాళ్ల పర్మిషన్తో ఈ రోజు వచ్చాను. ఈ అనుమతి నాకు ఇచ్చిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే పోలీస్ శాఖకి, హాస్పిటల్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.